బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కేశినేని నాని ఆయన కుమార్తె శ్వేత తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కేశినేని ఎంపీ పదవికి ఆయన కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశంలో విభేదాలు ముదిరాయి. విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కు వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకుంటారని ట్వీట్ చేశారు ఆమె తండ్రి విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇప్పటికే తన పార్లమెంట్ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నాని ఇప్పుడు తన కుమార్తె విషయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మెట్ లో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు కేశినేని నాని. ఇక ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక ఏపీ టీడీపీలో కేశినేని నాని ఎపిసోడ్ క్లైమాక్స్ కు వచ్చినట్టే మనకి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, కేశినేని నాని అలాగే ఆయన కుమార్తె శ్వేత కూడా ఈ రోజు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంధ్య, మరి కాసేపట్లో కేశినేని శ్వేత రాజీనామా చేయబోతున్నారు. ఆమె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 11వ వార్డుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె రాజీనామా చేస్తారని ఈ తెల్లవారుజామునే తండ్రి ఎంపీ కేశినేని నాని అయితే ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేశినేని శ్వేత మరి కాసేపట్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దగ్గరికి వెళ్లి తనకి ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపి వస్తారని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత కేశినేని భవన్ కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి 10:30కు ఆమె ఇక్కడ ఏదైతే విఎంసీ కౌన్సిల్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా సమర్పిస్తారు. అక్కడ సమర్పించిన తర్వాత ఆమె ఏదైతే ఇప్పటికే కేశినేని నాని రాజీనామా చేశారు, అదేవిధంగా చూసుకుంటే కనుక రాజీనామా చేస్తాను ఎంపీ పదవికని ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, నిన్న తిరువురులో మీటింగ్ జరగడం, ఆ మీటింగ్ లో కూడా కేశినేని నానికి ప్రత్యేకంగా ఒక చైర్ కూడా కేటాయించిన పరిస్థితి అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. పార్టీలోంచి వెళ్లగొట్టి ఈ విధంగా మర్యాద చేసినట్టు కలరింగ్ ఇస్తున్నారనే విధంగా కూడా తన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైనా కేశినేని ఎపిసోడ్ మాత్రం కృష్ణా జిల్లా రాజకీయాల్లో, ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటికే టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచుకునే విధంగా కేశినేని అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు కూడా హైకమాండ్ నుంచి ఎవరు కూడా సంప్రదించి కొంత ఇష్యూని సెటిల్ చేసే వ్యవహారం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే తిరువురు సభ అయితే ముగిసిపోయింది. అయినా కూడా ఇప్పుడు వరకు కూడా కేశినేని ఎపిసోడ్ పై అధికారికంగా ఎవరు స్పందించలేదు. ఎంపీ కనకమేండ్ల రవీంద్ర కుమార్ మాత్రం వ్యక్తిగత హోదాలో వచ్చి కేశినేని పలకరించి వెళ్లారు. టీడీపీ శ్రేణులంతా కూడా నాని వర్గం నేతలతో రోజు కూడా నాని చర్చిస్తూ ఉన్నారు. ఇదే కేశినేని భవన్ లో వారంతా కూడా భేటీ అవుతున్నారు. మరి కాసేపట్లో శ్వేత ఇక్కడికి వస్తుంది. కేశినేని నాని కూడా ఇస్తారు. భవిష్యత్ కార్యాచరణ రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. వీలైనంత త్వరలోనే అనుచరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారని కూడా ఆయన వర్గీయులైతే చెప్తున్నారు. ఇప్పుడు వరకు మరి కాసేపట్లో కేశినేని నాని వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. సంధ్య, అయితే రవిచంద్, అంటే కేశినేని నాని ఇండిపెండెంట్ గానే ఉంటారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలో దిగుతారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఆయన కుమార్తెగా ఉన్నటువంటి శ్వేత దారెటు ఆవిడ ఏదైనా పొలిటికల్ పార్టీలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా, లేదా ఆమె కూడా తండ్రి బాటలోనే ప్రయాణిస్తుంది అనుకోవాలా? సంధ్య, కేశినేని శ్వేత ఒక సంచలనంగా రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి ఎంపీ అయినప్పటికీ కూడా ఒక మేయర్ క్యాండిడేట్ గా కూడా టీడీపీ ఇక్కడ నిలిపింది. మేయర్ కేశినేని శ్వేత అని చెప్పి పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగింది. ఏదైతే కార్పొరేటర్ గా 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. మంచి పేరు తెచ్చుకున్నారు కేశినేని శ్వేత. అయితే ఆమెకి ఈ మధ్యకాలంలో మ్యారేజ్ అవడంతో ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు. ఆమె ఏదైతే టాటా ట్రస్ట్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. రాజకీయాలకి కొంత దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి రాజీనామా తర్వాత ఈ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదని భావించారో ఏమో గానీ ఆమె రిజైన్ చేస్తున్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ గురించి మాత్రం కేశినేని శ్వేతకైతే రాజకీయాల పట్ల
ఆసక్తి లేనట్టు చెప్తూ ఉన్నారు ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే కేశినేని శ్వేత కార్పొరేటర్ గా గెలిచిన దగ్గర నుంచి కూడా పెద్ద యాక్టివ్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి లేదు. తర్వాత మ్యారేజ్ అవడం తర్వాత ఆమె బాంబే వెళ్లి టాటా ట్రస్ట్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తి లేదేమో అని ఆయన వర్గీయులు అయితే చర్చించుకున్నారు. కేశినేని నాని మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 1-2 రోజుల్లోనే తన అనుచరులతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణ అంటే వారి సలహాలు సూచనల మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేశినేని నాని ఈ రోజు రేపు కూడా 2-3 రోజులు తన అనుచరులతో సమావేశం అవుతారు. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీల్లో కూడా కేశినేనికి వ్యక్తిగతంగా అనుచరులు ఉన్నారు. అంటే పార్టీని పక్కన పెట్టి కేశినేని నానికి అభిమానులు ఉన్నారన్నమాట. వారంతా కూడా వారందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి టాటా ట్రస్ట్ ద్వారా విస్తృతమైన ఏదైతే సేవా కార్యక్రమాలు అయితే కేశినేని నాని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా కొంత ఉంది. వారందరినీ పిలిచి మాట్లాడతారని చెప్పి ఆయన వర్గీయులు అయితే చెప్తున్నారు. రైట్ రవిచంద్.